ఈరోజు మనం తెలుసుకోబోతున్న కథ అల్లరి వదిన మరదళ్ళు. శంఖవరంలో పెద్ద మనిషి ప్రసాదరావు గురించి తెలియని వాళ్ళుండరు. ఎందుకంటే ఆ పల్లెటూళ్ళలో ఉంటూ కూడా తన ఇద్దరు కూతుళ్ళు హారిక, హరితలని చక్కగా పెద్ద చదువులు చదివించి ఆ చదువుల కోసం వాళ్ళని సైకిళ్ల మీద పక్కనే ఉన్న టౌన్ వరకు పంపిన తండ్రి ఆ మండలం మొత్తంలో అతనొక్కడే. అందుకే అవ్వటానికి ఇద్దరే ఆడపిల్లలకి తండ్రైనా ఆ ఊరి జనం ప్రసాదరావుని ఆడపిల్లల తండ్రి అని పిలిచేవారు. ఆ పిలుపుతోటే గుర్తుపట్టేవారు. ప్రసాదరావు పెద్ద కూతురు హారికకి 2 ఏళ్ల క్రితం పెళ్లైపోయింది. ఆమె తన అత్తారింట్లో ఎంతో సంతోషంగా కాపురం చేసుకుంటుంది. ఒకరోజు హారిక అత్తగారు శాంతం వచ్చి తన కోడలతో ఇలా అంటుంది. అమ్మా కోళ్ళ, నిన్నొక విషయం అడగాలమ్మా. ఒక క్షణం అలా హాల్లోకి వెళ్దామా? కూర్చొని మాట్లాడుకుందాం. పర్వాలేదు, ఇక్కడే చెప్పండి అత్తయ్య, దాందే ఉంది. మరేం లేదమ్మా, మీ చిన్న మావయ్య గోపాలరావు ఉన్నాడు కదా, అదేనమ్మా వైనంపూడిలో ఉంటాడు కదా, మీ మావయ్య గారి చిన్నాన్న కొడుకు ఆయన. ఓ, ఆయన తెలికిపోవడం ఏంటత్తయ్య? మా పెళ్ళప్పుడు చూశాను, చాలా సందడి మనిషి, అస్సలు కల్మషం లేని మనిషి కదా. ఆయనకేమైంది అత్తయ్య? ఆయనకి ఏం కాలేదులే అమ్మా. వాళ్ళ ఆఖరి అబ్బాయికి మీ చెల్లెలు హరితని అడుగుదామనుకుంటున్నారు. అందుకే మీ చెల్లెలకి ఏమైనా సంబంధాలు చూస్తున్నారా, లేక దగ్గర బంధువుల్లో ఏమైనా సంబంధాలున్నాయా అని అడుగుదునమ్మా అని నాకు ఫోన్ చేశాడమ్మా మీ చిన్నమావయ్య. మరి మీ చెల్లెలకి ఏమైనా సంబంధాలు గట్రా చూస్తున్నారా, లేక చూశారా? ఓసారి కనుక్కోకూడదు? నాకు తెలిసి మా చెల్లికి ఇంకా సంబంధాలు చూస్తున్నారత్తయ్య మా నాన్న. దాని సంగతి తెలుసు కదా, చిచ్చర పిడుగు, అల్లరి పిల్ల. అందుకే వచ్చి చూసుకునేవాళ్లే కానీ ఖాయం చేసుకోవడం లేదెవరు. దాందే ఉందిలమ్మా, పిల్లలన్నాక అందరూ ఒకే తీరులో ఉంటారా ఏంటి? మెదడు చురుకుని బట్టి మనిషి ప్రవర్తన ఉంటుంది. అదేం లోపం కాదులేమ్మా, తత్వం అంతే. సరే, ఒకసారి మీ నాన్నగారితో ఒక మాట అడిగమ్మా. ఇట్ట అత్తయ్య ఒక సంబంధం చెప్పారని, ఆయనకి అమ్మాయికి ఇష్టమైతే గనక ఈ సంబంధం ముందుకెళ్తదిగా. సరే అత్తయ్య, నీ నాన్న అడిగి చూస్తాను అని చెప్పింది. ఇప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది కదా ఆ రెండో శాల్తీ ఎలాంటిదో. మహా డేంజర్ పిల్ల, అల్లరి పిల్ల. ఇంట్లో అందరికన్నా చిన్నది కావటంతో అందరి గారాభం ఎక్కువ. దాంతో అలా అల్లరి పిల్లలాగా చిన్నపిల్లల మనస్తత్వం ఉన్నదానిలా తయారైంది హరిత. ఒకరోజు అర్ధరాత్రి చాటుగా పెరట్లోకి వెళ్ళి ఎవ్వరూ చూడకుండా అక్కడున్న స్కూటర్లో గాలి తీసేసి ఇలా అనుకుంటుంది. అమ్మయ్య, ఉదయాన్నే నాన్న ఇది చూసుకుంటాడు. పంచర్ షాప్ 10 గాని తెరవడు. ఎగ్జామ్కి లేట్ అయితే ఎలా చేయరు గనక రేపు ఆఫీషియల్గానే ఎగ్జామ్ ఎగ్గొట్టేయచ్చు నేను. అసలు ఏమీ ప్రిపేర్ అవ్వని ఎగ్జామ్ అది. రాసానంటే గనక ఫెయిల్ అవ్వడం పక్కా అని అనుకొని లోపలికి వెళ్ళి గమ్మున ముసుగేసుకుని పడుకుంది. తెల్లారాక తల్లి హరితని నిద్రలేపుతూ ఉంటుంది. హరిత, టైం 10 అవుతుంటే ఇంకా ముద్దుల నిద్రేంటే? అయితే ఇవాళ ఎగ్జామ్ ఎగ్గొట్టేసినట్టేనా అని అంది. ఆ మాటకి హరిత టైం చూసింది. టైం 10 అయింది. లోపల ఆనందం తన్నుకొస్తుంటే కంట్రోల్ చేసుకుని పైకి మాత్రం ఇలా అంటుంది. అయ్యో, అప్పుడే 10 అయిపోయిందా అమ్మా? నైట్ అంతా బాగా చదువుకుని ఎప్పుడు పడుకున్నానో కూడా తెలీదమ్మా. అలా పడుకుని పోయాను. అందుకే మత్తుగా నిద్ర పట్టేసింది. ఇదిగో నువ్వు వచ్చి లేపితేనే గాని మెలకు రాలేదు. సరేలే, ఎగ్జామ్ ఎలాగో పోయింది, కనీసం రెడీ అయ్యి ల్యాబ్కైనా వెళ్తానులే అమ్మా. ఏదోడు చేద్దు గాని హారికక్కొచ్చింది, దాన్ని పలకరించు. ఏంటి, అక్కొచ్చిందా? అయితే ఇక కాలేజీకి మాత్రం ఎందుకమ్మా, మానేస్తానే. అయితే ఆ మాట ఏదో మీ నాన్నతో చెప్పు. ఉదయం లేచేసరికి బండి పంచర్ అయ్యిందని రొసరొసలాడుతూ చాలా వేడి మీద ఉన్నారు. చిచ్చి, ఎప్పుడు పడితే అప్పుడు కాలేజ్ మానేటివి ఎందుకమ్మా? అటెండెన్సు షార్టేజ్ రాదు. నేను అక్కని పలకరించి కాలేజీకి వెళ్ళిపోతలేవే అని తల్లి దగ్గర ప్లేట్ పిరాయించి తన అక్క హారికని పలకరించింది. అక్క, సాయంత్రం కాలేజ్ నుంచి వచ్చాక తిరిగ్గా నీతో మాట్లాడతానే. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. మీ అత్తారింట్లో అంతా బాగానే ఉన్నారు కదా అంటూ ఒక పెద్ద మనిషిలాగా పలకరించి వెళ్ళి రెడీ అయింది. ఇక తర్వాత తండ్రి తన బండి మీద హరితని కాలేజ్కి తీసుకుని వెళ్తున్నాడు. అప్పుడు బండి మీద వెళుతూ హరిత తన మనసులో ఇలా అనుకుంటుంది. పాపం నాన్న, నేనే తన బండి టైర్లో గాలి తీసానని తెలియక పంచర్ వేసుకుని వచ్చినట్టున్నాడు అని అనుకుంది. ఇంతలో కాలేజ్ వచ్చింది. తండ్రి ఆమెని కాలేజ్ దగ్గర దింపాడు. కాలేజీలోకి వెళ్తున్న కూతురితో ఇలా అంటున్నాడు. సరేనమ్మా హరిత, ఎగ్జామ్ బాగా రాయమ్మా. నీ ఎగ్జామ్ అయ్యాక
అక్క కాలేజ్ దగ్గరికే వస్తానంది. ఇద్దరు కలిసి షాపింగ్ అంట చేసుకుని సాయంత్రానికి ఇంటికి రండి అని అనటంతో హరిత ఇలా అంటుంది. రాయాలని నాకు ఉంది నాన్న, కానీ ఉదయాన్నే మెలకు రాలేదు. అందుకే ఎగ్జామ్కి టైం అయిపోయింది. ఇప్పటికే ఎగ్జామ్ మొదలై గంట దాటింది నాన్న. పాపం, నువ్వు నీ ఎగ్జామ్ ఎగ్గొట్టడానికి బండిలో గాలి తీసి బాగానే ప్లాన్ చేసావు గాని మన బండికి స్టెఫ్నీ ఉందమ్మా. పైగా మీ అక్క నిన్న రాత్రి మన ఇంటికొచ్చింది. నువ్వు చేసిన అల్లరి పని చూసిందిలే. అందుకే ఇంట్లో గడియారాలన్నీ 2 గంటలు ఫాస్ట్గా పెట్టింది. నువ్వేమీ గంట లేటుగా రాలేదు. సరిగ్గా కాలేజ్ టైంకే వచ్చావు అక్క, నువ్వు సాయంత్రం అయిపోయావే నా చేతుల్లో అని అక్క మీద కోపంతో గుర్రుమంటుంది. ఈ విధంగా హరిత అల్లరి పనులతో తన అక్క రివర్స్ కౌంటర్స్తో ఆ ఇల్లు ఎప్పుడూ సందడిగా ఉంటుంది. అదే రోజు రాత్రికి అల్లరిపిల్ల హరితకి తన అక్క హారిక తెచ్చిన పెళ్లి సంబంధం విషయంగా హారిక, ఆమె తల్లి తమ గదిలో కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. అమ్మా, ఈ మ్యాచ్ ఎలాగైనా సరే చెల్లికి సెట్ అవ్వాలే. ఆ అబ్బాయికి ఆడపిల్లలు చీరల్లో ఉంటేనే ఇష్టమంటమ్మా. అందుకే చెల్లిని రేపు చీరలోనే చూపిద్దాం. వెంటనే ఆ కుర్రాడు ఎగిరి గంతేసి పెళ్లి చేసేసుకుంటాడు. నీకు తెలుసుగా అమ్మా, మా అత్తగారు ఎంత మంచి మనిషో. అలాంటిది ఆమె చెప్పిన సంబంధమే ఇది. మీకు తెలుసుగా ఆ కుటుంబం ఎలాంటిదో. నిజమేనే, ఈ చీర విషయం దానికి తెలిస్తే అది సంబంధం చెడగొట్టేస్తుంది. కనుక ఈ విషయం మాత్రం దాన్ని చెప్పబాక అని వాళ్ళిద్దరూ మాట్లాడుకోవటం చాటుగా వింటుంది హరిత. ఎవరూ చూడకుండా వెళ్లి బీరువాలో ఉన్న తన చీరలన్నీ కత్తెరతో కట్ చేసి ఒక దగ్గర పెట్టేసి ఇలా అనుకుంటుంది. చీరలో చూస్తే ఇష్టపడి చేసుకుంటాడా నన్ను? ఇప్పుడు చూడండి, ఇంట్లో చీరలే లేకుండా చేశాను. పాపం, ఇప్పుడు ఎలా చేసుకుంటాడో ఆ పెళ్లి కొడుకు నన్ను అని తనలో తాను నవ్వుకుంది. ఇక ఆ మరుసటి రోజు పెళ్లివారు గోపాలం, కాంతం దంపతులు, వాళ్ళ కొడుకు రవి, కూతురు పావని వచ్చారు. అప్పుడు లోపల గదిలో హరిత అమాయకంగా ముఖం పెట్టి తల్లి దగ్గరికి వెళ్లి ఇలా అంటుంది. అమ్మా, నా బీరువాల చీరలన్నీ ఎలకలు కొట్టేశాయే. ఇప్పుడు పెళ్లి చూపులకి ఎలా కూర్చోవాలి? అయ్యో, అవతల పెళ్ళాళ్ళు వచ్చి కూర్చున్నారు. ఇప్పుడు నువ్వు వెళ్ళకపోతే బాగోదు. ఆ కుర్రాడికి చీరలో లేకపోతే నువ్వే నచ్చవు. సరేలే, ఓ పంజే, ఏదో ఒక డ్రెస్ వేసుకుని వచ్చి ఏదైతే అది అవ్వుద్ది అని తల్లి అనటంతో అందుబాటులో ఉన్న డ్రెస్ తోటే పెళ్లి చూపుల్లో కూర్చుంది హరిత. ఆమెను చూసిన పెళ్లికొడుకు రవి ఇలా అంటున్నాడు. చాలా థ్యాంక్స్ ఆంటీ. పెళ్లి కూతుర్ని ఆర్టిఫిషియల్గా చీరల్లో చూపించకండి, నాకు నచ్చదు అని చెప్పినందుకు నన్ను తిట్టుకుంటారేమో అనుకున్నాను. కానీ నన్ను అర్థం చేసుకుని నార్మల్గా డ్రెస్లోనే కూర్చోబెట్టారు. థ్యాంక్ యూ సో మచ్ అని అన్నాడు. అప్పుడు గాని హరితకి తన అక్క తల్లి కలిసి చేసిన కుట్రేంటో అర్థం కాలేదు. ఈ విధంగా అల్లరి పిల్ల హరిత కోసం ఇంట్లో అందరూ స్మార్ట్ అయిపోయి ఆమె ఎత్తులకి పై ఎత్తులు వేస్తూ ఆ అల్లరిని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అలాగే హరిత ఈ పెళ్ళికొడుకు రవికి నచ్చటంతో హరితకి రవికి పెళ్లి జరిగిపోయింది. అప్పగింతలప్పుడు హరిత అత్తారింటికి వెళ్ళనని మారం చేస్తుంది. నేను అత్తారింటికి వెళ్ళను నాన్న. అక్కడ టీవీ సీరియల్లో లాగా హింసించే అత్తగారు, ఆ అత్తని సపోర్ట్ చేసే ఆడపడుచు, ఇవేమీ పట్టించుకోకుండా ఊర్లు పట్టుకుని తిరిగే మొగుడు, నోరులేని మాంగారుంటారు. అయ్యో అయ్యో, కాస్త మెల్లిగా మాట్లాడమ్మా, వాళ్ళందరూ వింటారు అని కంగారు పడుతూ ఉంటాడు. అప్పుడే ఆమె మరదలు పావని అక్కడికి వచ్చి ఇలా అంటుంది. నువ్వు మరీ మమ్మల్ని అంత రాక్షసుల్లో ఊహించుకోకొద్దినమ్మా. నువ్వనుకునే సీరియల్ కష్టాలేమీ మా ఇంట్లో ఉండవు. అసలు మా ఇంట్లో టీవీ సీరియల్సే చూడం. అందుకే నీకు రావాలనిపించినప్పుడు పుట్టింటికొద్దు గాని ప్రస్తుతానికి మాతో అయితే అత్తారింటికి రా. నీకు అర్ధముగుడిగా నేను మాటిస్తున్నాను. అత్తారింట్లో కూడా నువ్వు ఇలాగే అల్లా చేసుకోవచ్చు. నీకు నేను సపోర్ట్ చేస్తాను. మనిద్దరం కలిసి ఇల్లు పీకి పందిరేసేద్దాం. సరిపోయిందే పావని, ఎన్నాళ్ళు నీ ఒక్కదాని అల్లరినే భరించలేక చేస్తుంటే ఇప్పుడు ఇంకో అల్లరిని తోడు తెచ్చుకుంటున్నావా? సరేలే, తొందరగా ముచ్చట్లు ముగించుకొని బయలుదేరండి. అవతల దుర్ముహూర్తం వచ్చేస్తుంది మళ్ళీ అని అనేసరికి ఆ అల్లరి పిల్ల అప్పుడు కన్విన్స్ అయి అత్తారింటికి వెళ్ళింది. ఈ విధంగా ఆ అల్లరి పిల్ల హరితకి అత్తారింట్లో మరో అల్లరి మరదలు తోడు దొరకటంతో ఆ ఆనందంలో ఆ కొత్త పెళ్లి కూతురు ఎంతో సంతోషంగా అత్తారింటికి వెళ్ళింది. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. కక్కుర్తి వదిన మీనాక్షి తంతు వెరైటీగా ఉంటుంది. తనలోని కక్కుర్తిని బయటపడనీయకుండా మేనేజ్ చేయటంలో ఆమెకు ఆమె సాటి.
అటువంటి కక్కుర్తి వదినమ్మ ఒకసారి పక్కింటి రాజేశ్వరి ఇంటి హాల్లో కూర్చుని ఉంది. ఇంతలో రాజేశ్వరి మీనాక్షి దగ్గరికొచ్చి, మీనాక్షి, నువ్వు చేసిన సాయం నేను జీవితంలో మర్చిపోనమ్మాయి. 3 రోజులుగా మా అత్తగారికి బాలేదంటే నువ్వు నీ పనులన్నీ మానుకొని ఇక్కడే నాకు సహాయంగా ఉన్నావు. సరేలేండి పిన్నిగారు, కనీసం నా వల్ల మీరైనా సంతోషించారు కదా, నాకదే చాలు. అదేంటమ్మాయి అంత బేలగా మాట్లాడుతున్నావు? ఏదైనా సమస్య? అవును పిన్నిగారు, 3 రోజుల నుంచి మీ దగ్గరే ఉండాల్సి వచ్చున్నాను కదా. నాకు ఆ మొదటి రోజే ఒక ఫోన్ వచ్చింది. మా అత్తగారి తరపు బంధువు ఒక ఆయనకి బాగా సీరియస్గా ఉందని. ఈ ఇంటి నుండి ఎవరైనా వెళ్ళి చూసి రావాలంటే ఇక నాకు తప్ప ఎవరికి కుదురుతుంది చెప్పండి. కానీ నేనేమో మీకు తోడుగా ఉండిపోవలసి వచ్చింది. మరేం చెయ్యాలమ్మాయి, సమయానికి నా పక్కన ఎవరూ లేకపోయారు. నాకేమో పక్కనే మనిషి లేకపోతే కాళ్ళు చేతులు ఆడవాయే. అందుకే నిన్ను ఇబ్బంది పెట్టక తప్పింది కాదు. మరిప్పుడు వాళ్ళని ఎలా సమర్థిస్తావేంటి? ఇంకా సమర్థించేదేముందిలేండి పిన్నిగారు. విషయం తెలిసిన వెంటనే వెళ్ళిపోయింటే చూడ్డానికి వచ్చేటప్పుడు ఒట్టి చేతులతో వచ్చారు, ఏవైనా తెచ్చారా అని ఎవరూ పట్టించుకునేవారే కాదు. కానీ 3 రోజులు అయిపోయింది కదా, ఇప్పుడు చూడ్డానికి వెళ్తే ఏదో ఒకటి తీసుకెళ్ళక తప్పదు కదా. కానీ చేతులు చూస్తే ఖాళీ. ఇక ఇప్పుడేం వెళ్ళగలనండి. బాలే దానివమ్మాయి, నీకు వెళ్ళడానికి డబ్బులే ఇబ్బంది అయితే దాని గురించి ఆలోచన ఎందుకు చెప్పు. ఓ 10,000 ఇస్తాను, తీసుకొని వెళ్ళు. వెళ్ళేటప్పుడు ఏ పండో ఫలమో తీసుకెళ్లడంతో పాటు వచ్చేటప్పుడు ఓ 5,000 ఎంతో కొంత వాళ్ళ చేతిలో పెట్టిరా. ఏ మందుల ఖర్చులకైనా ఉంటాయి, ఉంచమని చెప్పు. ఒకవేళ ఏదైనా డబ్బును అవసరం పడ్డా కూడా మనం సర్దుదాంలే, మనకి డబ్బులకి ఏమి ఇబ్బంది ఏం లేదుగా అంటూ తన వల్ల మీనాక్షి తమ బంధువుల దగ్గర పలచన కాకూడదని ఒక 10,000 రూపాయలిచ్చి పంపింది. ఆ డబ్బు తీసుకుని ఆనందంగా మీనాక్షి ఇంటికొస్తూ దారిలో తనలో తాను ఇలా అనుకుంటుంది. అమ్మయ్యా, 3 రోజులుంటే ఉండాల్సి వచ్చింది కానీ మొత్తానికి మన ప్రయత్నానికి ఎంతో కొంత గిట్టుబాటు అయిందిలే. పొద్దున్నే లేవటంతోనే 10,000 రూపాయల లాభం వచ్చింది అని అనుకుంటూ ఇంటికొచ్చింది ఆ కక్కుర్తి వదిన. ఈ విధంగా ప్రతి విషయంలోనూ తనకి ఏదో ఒక లాభం ఉండాలని చూసుకునే చిల్లర బుద్ధి ఉన్న ఇల్లాలే ఈ వదినమ్మ. ఇలాగే రోజులు గడుస్తున్నాయి. అత్తగారింట్లో ఉండే మీనాక్షి ఆడపడుచు పావని ఒకసారి పుట్టింటికొచ్చింది. ఇక్కడ తనకంటూ ఉన్నది తన అన్నయ్య వదిన మాత్రమే కావటంతో అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉంటుంది. అలా వచ్చిన పావనితో తన అన్నయ్య రవి, చెల్లాయ్, మీ అత్తగారికి మనం బకాయి ఉన్న కట్నం డబ్బులు రెడీ చేసేశాను, వెళ్ళేటప్పుడు నీతో తీసుకెళ్ళిపోదు గాని. అన్నయ్య, అప్పుడే ఏం తొందర వచ్చిందిరా? ఇంకా 3 నెలల టైం ఉంది కదా, మనం డబ్బులు ఇస్తామని చెప్పిన దానికి. ఉంటే ఉండని చెల్లాయ్, ఈ కట్నం విషయాల్లో ఆలస్యం చేసుకోవడం ఎందుకు చెప్పు. ఉండు, ఇప్పుడే డబ్బులు తీసుకొస్తాను అంటూ రవి తమ గదిలోకి వెళ్ళి తన చెల్లెలికి ఇవ్వాల్సిన డబ్బు కట్టలు తెచ్చి ఇచ్చాడు. ఇదిగో చెల్లాయ్, ఈ డబ్బులు నీ దగ్గర పెట్టుకో, మళ్ళీ నువ్వెప్పుడు మీ ఇంటికెళ్ళినా ఇబ్బంది ఉండదు అని డబ్బులు ఇచ్చాడు. ఇంతలో కక్కుర్తి వదినమ్మ మీనాక్షి అక్కడికి వస్తూనే, హో, మీ చెల్లెలకి కట్నం బకాయి డబ్బులు ఇచ్చేశారా? మంచి పనిచేశారు వదినా. రేపు నేను మా ఫ్రెండ్ పెళ్ళుందని బెంగళూరు వెళ్తున్నాను. రావడానికి 3-4 రోజులు పట్టొచ్చు. కాబట్టి ఈ డబ్బులు నీ దగ్గర ఉంచువా. పెళ్లికి వెళ్తూ ఇంత డబ్బు క్యారీ చేయడం ఎందుకని అంటూ తన అన్నయ్య సమక్షంలోనే తన చేతిలో ఉన్న కట్నం బకాయి డబ్బులు ఆ కక్కుర్తి వదినమ్మకిచ్చింది. ఇక ఆ మరునాడే మరదలు తన పని మీద తాను బెంగళూరు వెళ్ళిపోయింది. రవి ఎప్పట్లాగానే తన ఆఫీస్కి వెళ్ళిపోయాడు. అప్పుడు ఇంట్లో ఉన్న కక్కుర్తి వదిన మీనాక్షి బుర్రలో ఒక పురుగు కదిలింది. అవును, పోయిన నెలలో ఎప్పుడో మా వేదంగాడు అదేదో డబ్బుల విషయం చెప్పాడు కదా, అది ఇప్పుడుందో లేదో తెలుసుకుంటే నయం కదా. ఎలాగో 3-4 రోజుల పాటు మా మరదల డబ్బులు నా దగ్గరే ఉంటాయి కదా అంటూ తనకి తెలిసిన వేదాంతం కేర్ ఆఫ్ వేదానికి ఫోన్ చేసి పిలిపించింది. అతనొచ్చి కక్కుర్తి మీనాక్షితో, ఓ దాందేం భాగ్యమక్క, నీకప్పుడే చెప్పాను, నువ్వెంతిచ్చినా సరే అంతకు 2 డబ్బులు కలిపి 2 రోజుల్లోనే ఇచ్చేస్తారాళ్ళు. వాళ్ళ చేతుల్లో కోట్ల రూపాయలు టర్నోవర్లు అవుతాయి. ఒక్కోసారి డబ్బులు రొటేషన్కి ఇబ్బంది ఉన్నప్పుడే ఇట ఎవరి దగ్గరైనా తిరిగేసుకుంటుంటారు. మళ్ళీ 2 రోజులు తిరిగిచ్చేస్తారు. అంటే ఇందులో ఏం మోసం ఉండదు కదా? బాలే దానివక్క, నీకంత అనుమానంగా ఉంటే వద్దు. ఏదో తెలిసినక్కవి నీ దగ్గర ఏమైనా డబ్బులుంటే 2 రోజుల్లో రెట్టింపు చేసుకుంటావని ఈ దారి చూపిస్తే అనుమానిస్తావా? అంత అనుమానం నీకుంటే ఎందుకు లెక్క, వదిలే. అలానేం కాదు తమ్ముడు,
నా దగ్గరున్నవి మా మరదలకి ఇవ్వాల్సిన కట్నం బకాయి డబ్బులు 10 లక్షల రూపాయలు. ఇప్పుడు అవి పెట్టాక ఏదైనా తేడా జరిగితే? 10 లక్షల అక్క? అయితే జాక్ పాట్ కొట్టావక్క. ఇప్పుడు 10 ఇస్తే రేపు 30 తీసుకోవచ్చు. 3 రోజుల్లో 20 లక్షలక్క లాభం నీకు అంటూ లెక్కలు చెప్పేసరికి ఆ కక్కుర్తి వదిన గారికి ఆశ పుట్టింది. అందుకే ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోకుండా తన దగ్గరున్న 10 లక్షలు తీసుకెళ్లి ఎవడో ముక్కు ముఖం తెలియని వాడి చేతిలో పోసొచ్చింది. అలా డబ్బులు తిరిగి వస్తాయన్న 2 రోజులు దాటిపోయింది. అయినా డబ్బులు తిరిగి రాలేదు. మీనాక్షిలో భయము కంగారు మొదలయ్యాయి. కాని ఆమె అదృష్టం బావుండి పావని అట్నుంచటే తమ అత్తారింటికి వెళ్ళిపోతున్నానని చెప్పేయటంతో కాస్త రిలాక్స్ అయ్యింది. వేదం చెప్పిన టైం దాటిపోవడమే కాక మరో 10 రోజులు దాటిపోయాయి. అయినా సరే తనకి రావాల్సిన లాభం సంగతి పక్కన పెడితే తనిచ్చిన 10 లక్షలు కూడా వస్తాయా రావా అనే అనుమానంలో పడిపోయింది. అప్పుడు 1కి 10 సార్లు వేదానికి వెంటపడి వేధిస్తే ఒక్క 5 లక్షలు ఇప్పించాడు. చూడక్క, మరీ ఇంత కంగారుంటే పనికిరాదు. నీ డబ్బులు తీసుకుని వాళ్ళేమైనా ఊరుదులు పోతారే ఏంటి అలా కంగారు పడుతున్నావు? సరే, ఇప్పటికీ 5 లక్షలు ఉండని, మిగతాయి మన వారంలోపు ఇచ్చేస్తారు. నీకివ్వాల్సిన లాభంతో గలిపిస్తారులే. అది కాదురా తమ్ముడు, ఇవి ఇంకేం చెప్పాకక్క, నీ వల్ల నేను బోల్డ్ మాటలు పడ్డాను వాళ్ళ దగ్గర. అయినా నీలాంటి దాన్ని వాళ్ళకి పరిచయం చేయడం నాది తప్పు అంటూ విసుక్కుని వెళ్ళిపోయాడు. కాని అప్పటికే 5 లక్షలు తక్కువ ఉండటంతో తన మరదలు ఇప్పట్లో ఆ కట్నం డబ్బులు అడగకూడదని అనుకునేది. కాని ఒకరోజు పావని తన వదిన దగ్గరికొచ్చి, వదినా, నేను నీకిచ్చిన నా కట్నం డబ్బులు ఇచ్చేస్తే తీసుకెళ్లి మా అత్తగారికి ఇచ్చేస్తాను అనేసరికి వదినగారి గుండెల్లో రాయిపడింది. ఇప్పుడు తన మరదలిచ్చిన డబ్బులు బయటికిచ్చి డబుల్ చెయ్యాలని చూస్తున్న విషయం తెలిస్తే కుటుంబంలో ఎన్ని అవమానాలు పడాలో అనే భయంతో అప్పటికి తప్పించుకోవటం కోసం, అవునా పావని, ఒక 6 రోజులు ఆగకూడదు. మన బంధువుల్లో ఒక ముఖ్యమైన వాళ్ళు పోయారని కబురొచ్చింది. ఇట్టాంటి టైంలో మనం పెద్ద బీరువాని తెరవకూడదు కదా. మరేమో నీ డబ్బులు అందులోనే పెట్టాను. అవునా వదినా? సర్లే, వారమే కదా, ఆగుతాలే అంటూ అప్పటికే ఏదో ఒక అబద్ధం చెప్పేసి ఆ గండాన్ని దాటింది. కాని మళ్లీ వారం తర్వాత మరదలు మరోసారి డబ్బులివ్వమని అడిగింది. కాని అప్పుడు కూడా ఈ వదిన నిజం చెప్పకుండా మరో అబద్ధంతో విషయం దాటేసింది. అలా రిపీటెడ్గా తన మరదలు డబ్బులడిగినప్పుడల్లా అబద్ధాలు చెప్పటంతో మరదలికి వదిన మీద అనుమానం వచ్చింది. అసలు నేనిచ్చిన డబ్బులు నాకు ఇవ్వమంటే ఎందుకు వదినమ్మ అంత కంగారు పడిపోతున్నారు? పైగా డబ్బులివ్వడం మానేసి ఏవేవో సాకులు చదువుతుంది. అసలు వదిన డబ్బులు ఉంచిందా లేదా అంటూ తన డబ్బులు అడిగిన ప్రతిసారి తన వదినగారు కంగారుగా బయటికి వెళ్లటం గమనించింది. అందుకే ఒకరోజు తన వదిన్ని ఫాలో అవుతూ వెళ్లి దూరంగా నిలబడి గమనించగా తన వదిన వేదంతో, అసలు ఇన్ని తిప్పలు నీ వల్ల వచ్చారా తమ్ముడు నాకు? అటు మా మరదలు అస్తమాను ఆ డబ్బులు ఇవ్వమని అడుగుతూనే ఉంది. తనకేం చెప్పాలో నాకు తెలియట్లేదు. ఇది మరీ బావుందక్క, మధ్యలో నన్నంటావేంటి? నేనేదో నీకు 4 రూపాయలు ఇప్పిద్దామని చెప్పాను. అయినా నీకు చెప్పినంత డబ్బు చేతి రాపోయినా నువ్వు ఇచ్చిన దాంట్లో సగమైనా ఇప్పించాను కదా. మిగతాదొచ్చే వరకు నీ మరదల్ని మేనేజ్ చేసుకో అంటూ తన వదిన ఆ వేదం మాట్లాడుకున్న మాటలు దూరంగా ఉండి మరదలు విని ఇలా అనుకుంటుంది. అమ్మ నా కక్కురుతొదినా, మా వాళ్ళకి ఇవ్వాల్సిన కట్నం డబ్బులు నీ దగ్గరుంచమంటే ఆ డబ్బుల మీద లాభం సంపాదించుకుందాం అనుకున్నావా? తీరా నేను డబ్బులు అడిగేసరికి ఏవేవో కారణాలు చెబుతావా? చెప్తాను నీ సంగతి. ఇంకా ఎన్ని అబద్ధాలు చెబుతావో చెప్పు అంటూ ఆ మరునాడు తన అన్నయ్య రవి సమక్షంలోనే తమ డబ్బు తమకి ఇచ్చేయమని వదినగారిని గట్టిగా నిలదీసింది. అయినా కూడా కక్కుర్తి వదిన ఏమీ మాట్లాడటం లేదు. అప్పుడు రవి కలగజేసుకుంటూ, మీనాక్షి, అసలు డబ్బేం చేశావే? ఎన్నిసార్లు అడుగుతుంది కదా, దాని డబ్బు దానికి ఇచ్చేయచ్చు కదా అని రవి నిలదీసేసరికి ఏం చెప్పాలో తెలియక తెలివిగా మరో అబద్ధం ఆడేసింది. ఏం చెప్పాలండి, నా కర్మ. మన ఇంట్లో దొంగలు పడి ఆ డబ్బులన్నీ దోచుకొని పోయారు. ఆ విషయం మీకు మరదలకి చెప్తే ఎక్కడ నన్ను అపార్థం చేసుకుంటారని చెప్పలేదు అని వదినగారు ప్లేటు తిప్పేసరికి ముందే విషయం తెలిసిన మరదలు తన మనసులో, అమ్మ నా వదినా, మొత్తం డబ్బే పోయిందని ఒక ఏడుపు చేస్తే అన్నయ్య నమ్మేస్తాడని అబద్ధం చెప్పావా? అంటే మా వాళ్ళకి ఇవ్వాల్సిన కట్నం డబ్బు మొత్తం కొట్టేయాలనే ప్లాన్ వేసావన్నమాట. కనీసం చేతిలో ఉన్న సగమైన ఇచ్చి నిజం ఒప్పుకుంటావనుకుంటే ఇలా చేస్తావా? నీకెలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసులే అని అనుకుంటుంది. పైకి మాత్రం, సరే వదినా, మన డబ్బు నగలు పోయాయని పోలీస్ కంప్లైంట్ ఇచ్చావు మరి? అబ్బే, నగలు పోలేదు పావని.
ఒట్టి నీ డబ్బే పోయింది. అయినా పోలీస్ కంప్లైంట్ ఇస్తే మన ఇంటి పరువు పోతుందని నేను కంప్లైంట్ ఇవ్వలేదు. సరేలే వదినా, అయిందేదో అయిపోయిందిగా. ఎక్కువ అల్లరి చేసుకుంటే నువ్వన్నట్టు మన పరువే పోతుంది. మా అత్తగారింట్లో నేనేదోలా మేనేజ్ చేసుకుంటానులే. అంటూ తన వదినమ్మని వదిలేసినట్టు నటన మొదలుపెట్టింది. కాని ఆ తెలివైన మరదలు తన వదినకి బుద్ధి చెప్పాలని ఆ రాత్రికి తన వదిన మంచి నిద్రలో ఉన్న సమయంలో ఆమె బీరువాలో ఉన్న చాలా ఖరీదైన నగల్ని దొంగిలించింది. ఈ విషయాన్ని 2 రోజుల తర్వాత గమనించిన వదినగారు లబోదీబోమని గోల పెట్టడం మొదలుపెట్టింది. అయ్యో అయ్యో, ఎన్నడూ లేంది మన ఇంట్లో దొంగలు పడ్డారండి. నా పుట్టింటోళ్ళు చిన్న నగలన్నీ దోచుకుపోయారండి. అదేంటే, ఎన్నడూ లేకపోవడమేంటి? మొన్నే గదా చెల్లాయికి ఇద్దామని పెట్టిన కట్నం డబ్బు పట్టుకుపోయారన్నావు. అదేలేండి, ఏదైతే ఏముంది, నా నగలన్నీ పోయాయి. పదండి, పోలీసులకి కంప్లైంట్ ఇద్దాం. అదేంటొదినా, నాకు ఇవ్వాల్సిన డబ్బులు పోయినందుకు కంప్లైంట్ ఇద్దామంటే ఇంటి పరువు పోతుందన్నావు. మరిప్పుడు నీ పుట్టింటి నగలు పోయాయంటే కంప్లైంట్ ఇద్దాం పదా అంటున్నావు. మరిప్పుడు పరువు పోదా అని మరదలు తెలివిగా అడిగేసరికి తను ఇరుక్కుపోయానని అర్థం చేసుకుంది. అందుకే ఇక మరో దారి లేక అసలు తను పడిన కక్కుర్తేంటో, ఆ డబ్బుని బయటికి ఎలా ఇచ్చిందో మొత్తం చెప్పేసింది. అప్పుడు ఆమె భర్త మీనాక్షి బుద్ధికి సిగ్గుపడి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మరదలు మాత్రం తన డబ్బులు తిరిగిస్తేనే ఆ నగలు తిరిగిస్తానని చెప్పింది. ఈ విధంగా తన కక్కుర్తితో ఒక వదినమ్మ చేసిన పనికి తను ఆశపడిన డబ్బు కన్నా రెట్టింపు విలువైన తన నగల్ని చేజార్చుకుంది. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. అబద్ధం కాదే, అన్నయ్య నిజంగానే మన బుజ్జమ్మకి ఒక సంబంధం చూశాడు ఎవరన్నయ్యా? కుర్రాడు మంచోడేనా అని సరిత అడుగుతుంది. అప్పుడు దొరబాబు జవాబు చెప్పకుండా నానుస్తూ ఉంటాడు. అప్పుడు కన్నబాబు ఇలా అంటాడు, అన్నయ్య, ఆ కుర్రాడు ఎవరో అని అంటుంది మన సరిత. ఎవరో చెప్పన్నయ్యా అని చెల్లెలితో చెప్పలేక తటపటాయిస్తున్న అన్నగారిని మరింత ఇరికిస్తాడు కన్నబాబు. అప్పుడు దొరబాబు ఇలా బదిలిస్తాడు, చెప్తాలేరా, ప్రస్తావన తెచ్చినోడ్ని విషయం చెప్పనా ఏంటి అని చెల్లెలతో చెప్పబోతూ ఉంటే ఈలోపు సువర్ణ ఫోన్ తీసుకొచ్చి తన తల్లి సరితతో ఇలా అంటుంది, అమ్మా, డాడీ ఫోన్ చేశారే. ఇక్కడికి రీచ్ అవ్వగానే ఫోన్ చేస్తా అన్నావంట, కానీ చేయలేదంట కదా. అయ్యో, మర్చిపోయానే అని కూతురి దగ్గర ఫోన్ తీసుకుని ఫోన్లో తన భర్తతో మాట్లాడుతూ ఉంటుంది. సారీ అండి, నేను మీకు కాల్ చేయడం మర్చిపోయాను. వచ్చాక ఇక్కడ ఏవో డిస్కషన్స్ అవుతున్నాయి మన బుజ్జమ్మ పెళ్లి గురించే. మా దొరన్నయ్య ఉన్నాడు కదా, ఏదో సంబంధం చూశాడంట, అదే మాట్లాడుకుంటున్నాం అని చెప్పి విషయాన్ని తన భర్తకి చెప్పేసి బాగా కాంప్లికేట్ చేసేస్తుంది. ఇక అప్పుడు దొరబాబులో టెన్షన్ మొదలైంది. ఇప్పటి వరకు చెల్లెలికే తన ప్లాన్ ఇది అని చెప్పలేకపోతుంటే ఇప్పుడు ఆ ఇంటి అల్లుడికి తెలిసిపోయింది. ఆయన్ని ఎలా కన్విన్స్ చేస్తానా అనే భయం పట్టుకుంది దొరబాబుకి. మొత్తానికి ఆ భార్యాభర్తల ముచ్చట్లు పూర్తయ్యాక ఫోన్ పెట్టేసిన సరిత అన్నగారిని ఆ కుర్రాడు ఎవరని మళ్ళీ అడుగుతుంది. అప్పుడు దొరబాబు ఇలా అంటాడు, అదేం లేదురా, మన నారాయణ అన్నయ్యకి మాకు మధ్య కొన్ని గొడవల సంగతి నీకు తెలుసుగా. ఆ ల్యాండ్ మనకి ఎట్టాగో రాదని తేలిపోయింది. సరే, రాకపోతే రాకపోయింది, కానీ ఒకే ఇంటి పేరాళ్ళం, పైగా అన్నదమ్ముల బిడ్డలం. ఈ గొడవల కారణంగా మొఖమొఖాలు చూసుకోలేకుండా ఉన్నాం. అందుకే మన బుజ్జమ్మని మన నారాయణన్న రెండో కొడుక్కిచ్చి చేశామనుకో, పిల్ల మనింటోనే ఉన్నట్టుంటది. ఈ 2 కుటుంబాల మధ్య మళ్ళీ రాకపోకలు వస్తాయి గదా అని చెప్తాడు. అప్పుడు సరిత ఇలా అంటుంది, దొరన్నయ్య, నిజం చెప్పు, నిజంగానే కుటుంబాలు కలవాలని కాదు కదా, మరొక ఆలోచన ఏదో ఉంది కదా దీని వెనక. ఏంటది? ఆ 70 ఎకరాల విషయమేనా అని సరిత స్ట్రైట్గా అడిగేయటంతో దొరబాబు కంగారు పడతాడు. అప్పుడు కన్నబాబు కలగజేసుకుని ఇలా అంటాడు, అన్నయ్య, అదేమీ పరాయిది కాదు, మన గురించి అంతా తెలియంది కాదు, కాబట్టి విషయం డైరెక్ట్గా చెప్పేస్తే నయం అన్నయ్య అని కన్నబాబు కూడా అనటంతో దొరబాబు తన మనసులో ఉన్న ఆలోచన మొత్తం చెల్లెలు సరితకి చెప్తాడు. అదంతా విన్నాక సరిత ఇలా అంటుంది, ఆలోచన మంచిదే అన్నయ్య, నేను దీనికి ఒప్పుకుంటాను. ఎందుకంటే ఆ పొలంలో 70 ఎకరాలు మీకు, ఆ పైనున్నది నా కూతురికి అన్నావు కదా, అందుకు ఒప్పుకుంటున్నాను. కానీ ఇక్కడ వచ్చిన చిక్కల్లా ఒక్కటే, మీ బావగారు. ఆయన ఇప్పటికే అప్పుడప్పుడు ఇలా మీ దాయాదుల మధ్య ఉన్న గొడవల గురించే తెలిసి విసుక్కుంటూ ఉంటారు. ఇలాంటప్పుడు ఈ సంగతని చెప్తే అని ఒప్పుకోరు కదా, అందుకే వేరే ఏదైనా మార్గం ఆలోచించాలి అని సరిత అంటుంది. అప్పుడు కన్నబాబు ఇలా అంటాడు, దానికి పెద్దగా ఆలోచించదే ఉందే, ఇందాకే నీకు చెప్పాడు కదా అన్నయ్య,
కుటుంబాల మధ్య దూరం మిగిలిపోద్దని, అది జరపడాకే అని చెప్పు. అది చెప్పేస్తే బాలా. ఆ మాట విని సరిత ఇలా బదులిస్తుంది. నిజమేరా, ఈ విషయం చెప్తే నమ్ముతారు, ఒప్పుకుంటారు. ఎందుకంటే అన్నదమ్ములంటే కలిసే ఉండాలని నమ్ముతారులే అని చెప్పి అన్నయ్య చేస్తున్న వెధవ ఆలోచనకి వంతపాడుతుంది సరిత. ఇక అనుకున్న ప్రకారమే అదే వారంలో సరితని దిగపెట్టానికి వెళ్ళి ఆమె భర్తకి నచ్చేలా తన ఆలోచనని చెప్పటంతో ధనుంజయ్కి సువర్ణకి పెళ్లి చేయటానికి సరిత భర్త సిద్ధార్థ ఒప్పుకుంటాడు. అప్పుడు దొరబాబు ఇలా అనుకుంటాడు. అమ్మయ్యా, బావగారిని ఒప్పించేశాం. ఇక మిగిలింది ప్లాన్ చేసి మన బుజ్జమ్మని ఆ ధనువుగాడి మీదకి ప్రయోగించటమే అని అనుకుంటాడు. అలా జరిగిందంతా గుర్తుకు రావటంతో సువర్ణ ఏదో లోకంలో ఉండిపోతుంది. అప్పుడు పెద్ద కోడలు రుక్మిణి సువర్ణ గదిలోకొచ్చి చాలాసేపటి నుంచి పిలుస్తూ ఉంటుంది. ఇప్పటికీ గతం నుంచి తేరుకోవటంతో సువర్ణ ఇలా అంటుంది. ఏంటక్క ఇలా వచ్చావు? హే చెల్లి, రాకూడదా? ఎంతైనా తోటి కోడళ్ళం కదా. మరే చాటుగా పెళ్ళిళ్ళు చేసుకున్న తోటి కోడళ్ళం కదా. ఇప్పుడు అవన్నీ ఎందుకులే కానీ పద భోజనానికంటరా, అత్తయ్య పిలవమన్నారు అని రుక్మిణి చెప్పడంతో సువర్ణ ఇలా అడుగుతుంది. ఏంటి, అప్పుడే భోజనాల టైం అయిపోయిందా? మామయ్య గారు ఆయన బయటికెళ్ళారు, వచ్చేసారా అక్క? వాయమ్మా, మొగుడు మీద అంత బెంగ వచ్చేసిందా ఇంతసేపట్లోనే? అని తన తోటి కోడలతో ముచ్చట్లకి మాట కలుపుతుంది రుక్మిణి. ఇంతలో అత్తగారి పిలుపు మళ్లీ వినిపించటంతో ఇద్దరు తోటికోడళ్ళు భోజనానికి వెళ్తారు. సరిగ్గా అప్పుడే బయటనుంచి కంగారుగా ధనుంజయ్ వస్తాడు. వస్తూనే ఇలా అంటాడు. సువర్ణ, ఒకసారి లోపలికి రా, నీతో చాలా అర్జెంటుగా మాట్లాడాలి అని ధనుంజయ్ చెప్పడంతో తన మామగారు నారాయణ ఏం కొంప ముంచుంటాడో అనే భయంతో తన భర్త పిలవగానే లోపలికి వెళ్ళింది. బయటనుంచి ధనుంజయ్ వచ్చిన కాసేపటికే నారాయణ కూడా ఇంట్లోకొస్తాడు. కానీ వెళ్ళేటప్పుడు ఉన్న కోపం వచ్చాక నారాయణ ముఖంలో లేదు. అప్పుడు లలితొచ్చి భర్త నారాయణతో ఇలా అంటుంది. ఏవండి, ఎంతవరకు వెళ్ళారు? అసలు సంగతేంటండి అని అప్పటి వరకు తనలో ఉన్న ఆతురతని ఆపుకోలేక అడిగేసింది. అప్పుడు నారాయణ ఇలా బదిలిస్తాడు. చూడు, ఇప్పుడు నేను చెప్పాల్సిన అవసరం లేదు లలిత, నువ్వే చూడు చిన్నాడు ఏం చేస్తాడు అని నారాయణ అంటాడు. ఇక ఇంతలోనే సురేష్ ఇంటికొస్తాడు. తల్లికి కొంత డబ్బులిచ్చి ఇలా అంటాడు. అమ్మా, ఇవిగో అమ్మా, ఆ చీటీకి కట్టాల్సిన డబ్బులు కట్టే, ఇంకా ఇంటి ఖర్చుల కోసం ఇవి నీ దగ్గరుంచు, అన్నా వదిలి వచ్చారు కదా, ఉపయోగపడతాయి అని తన బాధ్యత ప్రకారం డబ్బులిస్తాడు. అప్పుడే నారాయణ కలగజేసుకొని ఇలా అంటాడు. హరే సురేషు, ఇంకా నువ్వు డబ్బులు ఇవ్వవసరం లేదురా. ఇన్నాళ్ళు ఇంటి బాధ్యతలు తప్పించుకొని తిరిగారు కదా మీ అన్నలు, ఏకపై వాళ్ళే చూసుకుంటారు అని నారాయణ అంటాడు. అప్పుడు సురేష్ ఆశ్చర్యంగా ఇలా అంటాడు. ఏనన్నా ఇవాళ కొత్తగా మాట్లాడుతున్నావు? అమ్మ, ఏమైందమ్మా, నాన్న అలా మాట్లాడుతున్నారేంటి అని తల్లిని అడుగుతాడు. అప్పటి వరకు లలిత కూడా అదే ప్రశ్నకి జవాబు కోసం ఎదురు చూస్తున్నందుకు ఆమెకు కూడా సహనం పోయి ఇలా అంటుంది. సరిపోయిందిరా, నేను అప్పటి నుండి అదే అడుగుతున్నానురా మీ నాన్ననే. ఇప్పటికీ విషయం ఏంటో చెప్పలేదు. ఉదయం ఆ ధనుగాడిని తీసుకుని బయటికెళ్లారు, అది కూడా రొసరొసలాడుతూ వెళ్ళారు. ఇదిగో ఎప్పటికొచ్చారు. వెళ్ళినప్పుడున్న కోపం వచ్చాకలేదు. వచ్చి రాగానే ఆడు మాత్రం కోపంగా మీ వదిని పిలుచుకొని లోపలికెళ్ళాడు. ఇదిరా ఇప్పటివరకు జరిగింది. ఇక ఇప్పుడు నువ్వొచ్చి నన్ను అడిగితే నేనేం చెప్పాలి చెప్పు అని ఉండబట్టలేక సురేష్ మీద పెట్టి అనేస్తుంది. భార్య అంటున్న మాటలు విని నారాయణ నవ్వుకుంటాడు. మరోవైపు తమ గదిలోకి వెళ్ళిన ధనుంజయ్ సువర్ణని లాగిపెట్టి ఒక్కటి కొడతాడు. ఇలా అంటాడు. నువ్వు నోరు మూసుకొని ఇక్కడే ఉంటానంటే ఉండు, లేదా పద, ఇద్దరం వెళ్ళిపోదాం. అంతేకాని నీ మామయ్య తెలివితేటలు తెచ్చి ఇక్కడ వాడతానంటే చూస్తూ ఊరుకోం అని ధనుంజయ్ అనేసరికి సువర్ణ షాక్ అవుతుంది. అప్పటి వరకు తనకీ తన వాళ్ళకీ మాత్రమే తెలిసిన విషయం తన భర్తకి ఎలా తెలుసు అనే సందేహంలో సువర్ణ ఉంటుంది. సువర్ణని అడ్డుపెట్టుకొని నారాయణ ఇంటి పరువు తీసేయాలి అనుకున్న దొరబాబు ప్లాన్ ఎక్కడ బెడిసికొట్టింది? నారాయణ కోపం సంగతి తెలిసిన తన దాయాదులకి ఇప్పుడు నారాయణ తను శాంతంగా చూపించబోతున్న సినిమా ఏంటి? అసలు నారాయణ ప్లాన్ ఏంటి? తన తల్లి మామయ్యల మాటలు నమ్మి ఈ ఇంటికొచ్చిన గయ్యాలి కోడలు ఇప్పుడు వీళ్ల మధ్యనే ఇరుక్కుపోతే ఆమె జీవితం మునుముందు ఎలా ఉండబోతుంది? ఈ సందేహాలన్నీ తీరాలంటే రాబోయే ఎపిసోడ్స్ వరకు వేచి ఉండక తప్పదు. ఈ స్టోరీ మీకు నచ్చితే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.